ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ఎన్నికల హామీలు చెప్పిన సీఎం కేసీఆర్ ఆ హామీని గాలికి వదిలేసిందని బీజేపీ నేతలు ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. టీఎస్పీఎస్సీ నియామక పరీక్షలు నిర్వహించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. విద్యార్థుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలుస్తుందని, వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని వారు స్పష్టం చేశారు. వారం రోజులుగా చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ అక్కడ దాంతో రగిలిపోతా ఉన్న టైంలో గ్రూప్ 1 పేపర్స్ లీకేజ్ స్కామ్ అనేది చాలా హీనియస్ థింగ్, హేయకరమైన చర్య అది. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయుల కేటీఆర్ గారు అంటున్నారు, కంప్యూటర్ కు నాకేం సంబంధం అంటున్నాడు. టీపీఎస్ఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ, ప్రభుత్వానికి సంబంధం లేదంటున్నాడు. అసలు తెలంగాణ ప్రభుత్వంతోనే కదా అపాయింట్మెంట్ అయింది టీపీఎస్ఎస్సీ. ఏదైతే ఉద్యోగులను భర్తీ చేస్తా అని చెప్పేసి ఈ రోజు పేపర్ లీకేజ్ అంటే జగిత్యాలలోని జిల్లాలోని ఒక మండలంలో సుమారు 50 మంది క్వాలిఫై అయినరు అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, వారి వెనుక కేటీఆర్ గారి పిఏ తిరుపతి గారి హస్తం ఉందని చెప్పేసి పలు కథనాలు కూడా వస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సిట్ వేసింది. సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న సిట్. కాబట్టి నేను తక్షణమే ఏం డిమాండ్ చేస్తా ఉన్నా అంటే, వారం రోజులుగా చూస్తున్నాం లిక్కర్ స్కామ్ అక్కడ దాంతో రగిలిపోతా ఉన్న టైంలో గ్రూప్ 1 పేపర్స్ లీకేజ్ స్కామ్ అనేది చాలా హీనియస్ థింగ్, హేయకరమైన చర్య అది. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయుల కేటీఆర్ గారు అంటున్నారు, కంప్యూటర్ కు నాకేం సంబంధం అంటున్నాడు. టీపీఎస్ఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ, ప్రభుత్వానికి సంబంధం లేదంటున్నాడు. అసలు తెలంగాణ ప్రభుత్వంతోనే కదా అపాయింట్మెంట్ అయింది టీపీఎస్ఎస్సీ. ఏదైతే